సో 2014 ముందు వచ్చేసరికి రాష్ట్రం అనేది డివైడ్ అవ్వలేదు. ఏపీ తెలంగాణ రెండు కలిసి ఉండేవి. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో 2009లో, అంతకుముందు అసలు ఎంటెక్ అంటే పీజీ దానికి దేనికి కూడా రియంబర్స్మెంట్ లేదు. బీటెక్ వరకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇంట్రడ్యూస్ చేశారు. 2009లో ఎంటెక్లకి వీటికి అంటే పీజీ వాళ్ళకు సగం రియంబర్స్మెంట్ ఇద్దాం అనుకున్న తరుణంలో అప్పటి ముఖ్యమంత్రి గారు చనిపోవడం జరిగింది. అయితే ఆ టైంలో ఉన్న ముఖ్యమంత్రి, కొత్తగా ప్లేస్ అయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, ఇక రియంబర్స్మెంట్ అనేది వాళ్ళకు పూర్తిగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. పీజీ వాళ్ళకు అంటే ఎంటెక్ అన్నిటికి కూడా. ఇక అది నడుస్తా వచ్చింది. ఎంటెక్లకు కూడా ఈ రియంబర్స్మెంట్ అనేది ఏదైతే ఉందో ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు అన్నిటికి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక తర్వాత వచ్చేసరికి ఏమైందంటే, ఇక రాష్ట్రం డివైడ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఈ పద్ధతి నడిచింది. ఇక తర్వాత వచ్చేసరికి ఈ ఎంటెక్లు పీజీలు ఏవైతే ఉన్నాయో ఏపీలో వాళ్లకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా రిమూవ్ చేశారు. ఎవరికి కూడా, అది ఓసీ అయినా, లేకపోతే బీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఎవరికైనా కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ అనేది పీజీలకు లేదు. పీజీ చదివే వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే వాళ్ళకి లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్ తర్వాత ఇప్పుడు వచ్చే ప్రభుత్వం వచ్చేసరికి మరి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది మరి ఇస్తారో ఇవ్వరో అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అది ఇచ్చేటట్లయితే ఈ కౌన్సిలింగ్ లోపే మీకు రియంబర్స్మెంట్ కు సంబంధించిన జీవో అనేది జారీ చేయడం అయితే జరుగుతుంది అనమాట. జీవో గనక రానట్టయితే మీకు రియంబర్స్మెంట్ నిధులు అనేది విడుదల కావు. మరి ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడుగుతా ఉన్నారు, పేరెంట్స్ కూడా అడుగుతా ఉన్నారండి, ఏంటంటే ఇప్పుడు మేము పీజీ సెట్ రాసాము, అంటే మా బాబు మా పాప పీజీ సెట్ రాశారు అని చెప్పేసి పేరెంట్స్, మేము పీజీ సెట్ రాసామని చెప్పేసి, అంటే నాన్ గేట్ కదా పీజీ సెట్, గేట్ రాసిన వాళ్ళకు స్టైఫండ్ ఎలాగూ వస్తుంది. నెల ఇవ్వాల్సిన స్టైఫండ్ కొన్ని కాలేజీలు అంటే జనరల్ గా మంచి కాలేజీలో సెలెక్ట్ చేసుకుంటారు గేట్ ద్వారా వచ్చిన వాళ్ళు. ఆ కాలేజీ, అలాంటి కాలేజీలో కూడా 6 నెలలకు మొత్తం కలిపేసి ఇవ్వడమో, 3 నెలల తర్వాత మొత్తం కలిపేసి ఇవ్వడమో చేస్తా ఉన్నారు. ఫీజులు కట్టే ఏదైతే ఉంటాయో అవి మాత్రం వీళ్ళే కట్టుకుంటారు, మిగతా అన్ని తర్వాత వస్తాయి అనమాట. కానీ నాన్ గేట్ పీజీ సెట్ కి ఏదైతే ఉందో ఈ పరిస్థితి లేదు కదా. అయితే ఇప్పుడు అందరూ అడుగుతా ఉన్నది ఈ రియంబర్స్మెంట్ వస్తుందా రాదని. ఇప్పుడు వరకు ఏదైతే చెప్పుకున్నామో ఇప్పుడు మరి రియంబర్స్మెంట్ రాకపోతే ఏం చేయాలి? మరి డీమ్డ్ టు బి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఈ పీజీ సెట్ సరిపోతుందా? వీటి గురించి అడుగుతా ఉన్నారు. దీని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఇరిగేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ అవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే, ఇప్పుడు కానీ మీకు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఏమవుతుంది? మేనేజ్మెంట్ లో కానీ లేకపోతే కౌన్సిలింగ్ లో మీకు మంచి కాలేజీలో సీట్ కావాలనుకుంటే కౌన్సిలింగ్ వెళ్ళి కన్వీనర్ కోటాలో సీట్ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు రాష్ట్రం డివైడ్ అవ్వకముందు లేకపోతే 2002 సంవత్సరాల్లో కౌన్సిలింగ్ లోనే ఫీజులు ఫిక్స్ చేసేవాళ్ళు, ఆ ఫీజు ప్రకారం కట్టేసుకునేవాళ్ళు. సో అలా అయినా కూడా మీరు కట్టుకోవచ్చు. లేదు కౌన్సిలింగ్కే వెళ్ళను, నాకు ఇంకా మంచి కాలేజీ కావాలి అనుకుంటే మీరు మేనేజ్మెంట్ సీటు తీసుకోవచ్చు. అది మీరు మాట్లాడుకోవాలి బెస్ట్ కాలేజ్కి వెళ్ళేసి అనమాట. అయితే నన్ను చాలా మంది అడుగుతా ఉన్నది ఏంటంటే, బెస్ట్ కాలేజ్ అంటే ఎలాంటివి మీరు చెప్పండి అని. సో జేఎన్టీయూలో వచ్చేసరికి ఏదైనా కానివ్వండి బెస్ట్ కాలేజీ అవుతుందండి. ఇక డీమ్డ్ టు బి యూనివర్సిటీలు ఉంటాయి. సో కొన్ని వచ్చేసరికి ఏంటంటే ఈ పీజీ సెట్ కౌన్సిలింగ్ ఇది దాంట్లో కూడా పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. పెట్టినప్పుడు మీకు పీజీ సెట్ లో ర్యాంక్ వస్తుంది కాబట్టి ఆ కౌన్సిలింగ్ లో సీట్ కనుక వచ్చినట్టయితే, సో ఇక రియంబర్స్మెంట్ అనేది ఉండకపోతే అప్పుడు వాళ్ళు డీమ్డ్ టు బి యూనివర్సిటీ ప్రకారం వాళ్ళ ఫీజు స్ట్రక్చర్ వాళ్ళు చెప్తారు. కాబట్టి మీరు వాళ్ళ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఎంసెట్ లాగా వాళ్ళ సెట్ కండక్ట్ చేస్తా ఉంది, వాళ్ళ కాలేజ్ పేరుతో వచ్చే సెట్. అలాగే పీజీ వాళ్ళకు కూడా వాళ్ళ కాలేజ్ పేరుతో వచ్చే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దాన్ని రాసుకొని మీకు ఈ పీజీ సెట్ తో పాటు మంచి స్కోరింగ్ కనుక వచ్చినట్టయితే మీకు అనుకున్న సీటు అనుకున్న రేటుకే వాళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో చాలా మంది వచ్చేసరికి ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎవరు కూడా ఆలోచించట్లా, జాయిన్ అవుతూనే ఉన్నారు. కాకపోతే ఇంతకు ముందుతో పోల్చినట్టయితే ఇప్పుడు తగ్గింది బాగా పీజీలో జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య. ఎందుకంటే
బీటెక్ మీద ఉద్యోగాలు ఎట్లాగో బయట లేవు, ఇది చేసినా మాత్రం టీచింగ్ కూడా లేవు. ఎందుకంటే కాలేజీలు అరకొర కాలేజీలు మొత్తం కూడా ఎత్తేసారు. అంటే జీతాలు ఇవ్వని కాలేజీలు, క్లాసులు నడవని కాలేజీలు, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కాలేజీలు ఏవైతే ఉంటాయో, రీసెర్చ్ వరకు ఎంటెక్ అంటే రీసెర్చ్ వరకు ఉండాలి, రీసెర్చ్ వరకు లేని కాలేజీలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఎత్తారా. మొత్తం ఎత్తారని నేను చెప్పను, ఇంకా కొన్ని నడుస్తూనే ఉన్నాయి. సో చాలా వరకు ఎత్తేసారు. అసలు తెలంగాణ అయితే మొత్తం అసలు లేనే లేవు అలాంటి డొక్కు కాలేజీలు అనేవి. సో అన్ని కూడా బ్రాండెడ్ కాలేజీలు ఉన్నాయి తెలంగాణలో. ఏపీలో కూడా ఉన్నాయి కొన్ని, 1-2 కాలేజీలు ఇంకా అలాగే నడుస్తున్నాయి. ఎత్తేసిన వాళ్ళైనా వీళ్ళు తీయటం వల్ల వెళ్ళిపోవాలి కాలేజీలు అవి నడపలేక, అడ్మిషన్స్ లేక. అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లాసెస్, రూల్స్, రెగ్యులేషన్స్ కరెక్ట్ ఉంటేనే స్టూడెంట్స్ వచ్చి మీ దాంట్లో జాయిన్ అవుతారు. అంతేగాని ఎట్లా పడితే అట్లా చేస్తే ఎవరో లైఫ్ స్పాయిల్ చేసుకోలేదు కదా. నువ్వు ఎవరు తిరిగినా, ఫ్యాకల్టీ వెళ్ళినా, క్యాంపైన్ కి పిఆర్ఓ వెళ్ళినా బాబోయ్ అని చెప్పేసి దండనే ఇలా పెట్టేస్తారు. అందుకని చెప్పేసి అలాంటివి అడ్మిషన్ లేక 1-2 అడ్మిషన్ కూడా లేని వాటిని తీసేయడం జరిగింది. ఓకేనా. సో మీకు ఏది బెస్ట్ కాలేజ్ అనిపించలేదు అనుకోండి, ఎందుకంటే ఏపీలో వచ్చేసరికి అన్ని కూడా అటానమస్ చేయడం అయితే జరిగింది. అటానమస్ లో మీరు బెస్ట్ కాలేజ్ అని ఏది ఎత్తుకుంటారంటే అన్ని అటానమస్ చూపిస్తుంది. మరి పీఈసెట్ వెబ్సైట్ లో కాలేజ్ వైజ్ ర్యాంకింగ్, గ్రేడింగ్ ఇస్తున్నారు. దాని ప్రకారం చూస్తే అన్ని అటానమస్లు ఉన్నాయంటే అనుకుంటే మీరు అందులో గమనించాల్సింది ఒకటి ఉంటుంది. ఎన్బిఏ అక్రిడేషన్ ఉందా, న్యాక్ అక్రిడేషన్ ఉందా, ఈ 2 చూసుకున్నారనుకోండి అటానమస్ కాలేజ్ మంచి బెస్ట్ కాలేజ్ అన్నట్టు. ఒకవేళ ఎన్బిఏ లేదనుకోండి, న్యాక్ ఉన్నా కూడా పర్లేదు. అది కూడా న్యాక్ కూడా అన్నిటికీ ఇచ్చేస్తే, అన్నిటికీ న్యాక్ ఉందనుకోండి ఇక ఆ న్యాక్ కూడా లేదు అనుకుంటే మాత్రం అది అసలు వర్స్ట్ కాలేజ్ కింద లెక్క. అర్థమవుతుందండి. సో ఇప్పుడు ఏదైతే చెప్పానో అవన్నీ ఉన్నాయి, చూసుకోండి మీరు. సో డీమ్డ్ టు బి యూనివర్సిటీ మాత్రం వచ్చేసరికి సీట్ దొరుకుతుంది. ఇక్కడ ఉన్న దరిద్రం ఏంటంటే పీజీలో ముఖ్యంగా ఎంటెక్ లో వచ్చేసరికి ఏంటంటే ఒక సీట్ ఇంటేక్ 18 సీట్లతో స్టార్ట్ అవుతుంది. 18 కౌన్సిలింగ్ లో పెడతారంటే బెటర్. 12 మాత్రమే కౌన్సిలింగ్ లో పెడతారు, 6 వచ్చేసరికి మేనేజ్మెంట్ లో ఉంటాయి. ఆ 12లో మళ్ళీ ఓసీకి ఇన్ని, బీసీకి ఇన్ని, ఎస్సీకి ఇన్ని, ఎస్టీకి ఇన్ని, ఈడబ్ల్యూఎస్కి ఇన్ని, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఇన్ని ఉంటాయి అనమాట. సో మరి అదే బ్రాంచ్ మనకు కావాలంటే ఆ సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ 18 లేకపోతే తర్వాత నెంబర్ ఇంటేక్ నెంబర్ 24 అంటే 24, తర్వాత 36, 18 + 18 36, మళ్ళీ 36కి మళ్ళీ ఇంకొక 6 కలిపితే 42 లేకపోతే అలా ఉంటుంది అనమాట. ఓకేనా. సో సగం 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 పెరుగుకుంటా పోతా ఉంటాయి. సో నాకు తెలిసి వాళ్ళ రోజున ఎవరో కూడా అంత సాహసం చేసి ఎంటెక్ సీట్లు పెంచుకునే దానికి లేదు. ఎంఫార్మసీ అంటే పెంచుకుంటున్నారు, ఎందుకంటే అది ఎట్లా జాయిన్ అవుతూనే ఉన్నారు. వాటికి ఫార్మా కంపెనీలు చాలా ఉన్నాయి. ఏ వస్తే అవి కూడా తగ్గిపోయింది అనుకోండి, ఇక వాటి మీద జాబులు ఉన్నప్పుడు మనం ఏం చేయడం, ఏదో దాంట్లో దూరిపోతారు వాళ్ళు. బీటెక్లకు వచ్చేసరికి అలా కాదుగా, మొత్తం కూడా వచ్చేసరికి జాబ్ పరంగానే చూస్తున్నారు ఎవరు చూసినా కూడా. ఓవరాల్ గా అయితే ఇదండి, రీఎంబర్స్మెంట్ ఉందా లేదా, స్కాలర్షిప్ ఉందా లేదా, లేకపోతే ఏం చేయాలి, ఏ కాలేజ్ ఎంచుకోవాలి, పోనీ ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ టు బి యూనివర్సిటీకి వెళ్ళొచ్చా. సో అవి చూసుకోండి మీరు. ఓకేనా. ఓవరాల్ గా అయితే ఇదండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్.